మేడం రెడీ. పిల్లలు ఎలా చూడాలి? మేడం నన్ను పిలిచి మీరు ఫోన్లో తీస్తారేంటి మేడం? ఎలా చూడండి. ఏ బ్రో చెప్పు, ఫ్రెండ్కి క్యాండిడేట్ ఫొటోస్ పెట్టలేదా? లేదు బ్రో పెట్టలేదు. పెట్టాలి కదా బ్రో నువ్వు. సార్ రెడీ సార్. ఏమయ్యా ఫోటోగ్రాఫరు చెప్పండి సార్. మా మేనల్డ్ పెళ్ళి అంటే ఎలా ఉండాలి? ఎల్ఈడి వాల్ ఏది, హెలికాప్టర్ డ్రోన్ ఏది, నలుగురు ఫోటోగ్రాఫర్తో మండపం అంతా అడవడగా ఉండద్దు ఏంటి? అది చూసుకోవాలి కదా నువ్వు. అన్నీ చెప్తారేంటి? సరే మీరు పని చేయండి. పెళ్ళికొడుకు గారు మీ మేనల్డ్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన జోబిలో ఒక 50,000 పెట్టి ఎల్ఈడి వాల్ పెట్టుకో, డ్రోన్ పెట్టుకో అని చెప్పండి. పెళ్ళికొడుకు గారు నాకు ఫోన్ చేస్తారు. నాకు ఫోన్ చేయగానే వెంటనే డ్రోను ఎల్ఈడి వాలు సెట్ చేసేద్దాం. నలుగురితో మండపం మొత్తం అడావిడి చేసేద్దాం. ఏమంటారు? ఇది ఎక్కడ పంచాయతీ? 50,000 నేను సుబ్బారావు గారు వస్తున్నానా? ప్రతి ఈవెంట్లోని ఫోటోగ్రాఫర్ అంటే లోకో అయిపోయింది. యాక్చువల్గా ఈ వెడ్డింగ్ పెళ్ళికొడుకు మాట్లాడుతాకు వచ్చినప్పుడు మేము బడ్జెట్లో పెళ్లి చేసుకుంటున్నాం బ్రదరు, నాకు ఫోటోగ్రఫీ కూడా బడ్జెట్లో కావాలి, నాకు ట్రెడిషనల్ ఫొటోస్ ట్రెడిషనల్ వీడియో సరిపోద్దని చెప్పారు. ఆ విషయం రిలేటివ్స్కి తెలియదు కదా. ప్రతి ఒక్క ఈవెంట్లో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ పరిస్థితి ఇదే. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.